దే ఆర్ 2 types ఆఫ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం అనమాట, అది బ్యాడ్ కొలెస్ట్రాల్. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అని కూడా ఉంటాయి. సో గుడ్ కొలెస్ట్రాల్ ఇస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అంతనే అది చేసి లివర్లోకి మళ్ళీ తీసుకెళ్తుంది. సో ఈ హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, స్మోకర్స్ కానీ, అండ్ దెన్ హై ఫ్యాటీ ఫుడ్ తినే వాళ్ళకి కానీ, అండ్ దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు అలా కూర్చొని వ్యాయామం లేకుండా ఉండేవాళ్ళకి కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంది. అంటే మన రక్తనాళాల్లో మూడు పొరలు ఉంటాయన్నమాట. ట్యూనికా ఎక్స్టర్నా, మీడియా అండ్ ఇంటిమా అని ఉంటుంది అనమాట. సో ఇంటిమాకి మీడియాకి మధ్యలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది. దీన్ని ప్లాక్స్ అంటాం. ఆ ప్లాక్స్ ఏమవుతాయంటే యూజువల్గా మన బ్రెయిన్ దాంట్లో ఏంటంటే 50% వరకు బ్లాక్ ఉన్నా కానీ అది నాన్ సిగ్నిఫికెంట్ అంటాం. కానీ కొన్నిసార్లు 50% of బ్లాక్స్ ఉన్నా కానీ కొన్నిసార్లు అంటే వాటిలో ఏమంటే హెట్రోజినస్ డేంజరస్ బ్లాక్స్ అంటాం. అవి రప్చర్ అయ్యి అక్కడి నుంచి చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లోని వెసల్స్ బ్లాక్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే సిగ్నిఫికెంట్ స్టెనోసిస్ అంటాం. అంటే 50% కన్నా ఎక్కువ ఉన్నా కానీ ఎస్పెషల్లీ 70% ఎక్కువ ఉంటాయి, అంటే వెసల్స్ సన్నగా అయిపోతాయి, బ్లాక్స్ ఏర్పడి, దాన్ని సిగ్నిఫికెంట్ స్టెనోసిస్ అంటాం. అలా ఉన్నప్పుడు ఆ స్టెనోసిస్ సిగ్నిఫికెంట్ స్టెనోసిస్ ఉన్నప్పుడు పేషెంట్కి ఏమి సిమ్టమ్స్ లేవనుకోండి, మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత పేషెంట్కి యాక్చువల్గా మీకు చెప్తాం, అంటే ఏమైనా వార్నింగ్ సైన్స్ అండ్ అటాక్స్ టీఏఎస్ లాగైనా వస్తే హీ హాస్ టు కమ్ ఇమీడియట్లీ అనేసి. ఒకవేళ సిమ్టమ్స్ అయినా వస్తే దానికి మళ్ళీ బ్లాక్స్ ఓపెన్ చేయడానికి స్టెంట్ వేయడం కానీ, ఏమైనా సర్జరీ చేయడం కానీ చేస్తాం.